ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో జీరో గ్యాప్ పారిశుద్ధ్యం మంత్రి విధానంలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద ప్రత్యేక శానిటేషన్ చేపట్టారు. దర్శి పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో శివరాజ్ నగర్ 13వ వార్డులో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండేలా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరుగుదొడ్లు లేని గృహాలు IHL పథకం ద్వారా 12,000 నుంచి 15,000 వరకు ఆర్థిక సాయం పొందవచ్చని, ప్రజలు బహిరంగ మల విసర్జన చేయకుండా వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపయోగించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ప్రతిజ్ఞలో పాల్గొన్న వారు మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, పురపాలక కమిషనర్ వై మహేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చిన్న కౌన్సిలర్ శ్రీనాథ్, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, బాలబాలికలు శుచిత్వం పాటించాలన్న స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేశారు. వ్యక్తిగత మరియు సమూహ మరుగుదొడ్లను సక్రమంగా ఉపయోగించడం ద్వారా గ్రామస్తులు, పట్టణవాసులు ఆరోగ్యవంతమైన పరిశుభ్రత వాతావరణంలో జీవించగలరని తెలిపారు.